వైసీపీ ఎల్పీ సమావేశం ముగిసింది. తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి జగన్ హాజరయ్యారు. శాసనసభకు హాజరు కాకూడదని నిర్ణయం తీసుకుంది. ప్రతిపక్ష హోదా ఇవ్వనందుకు నిరసన తెలిపామని, మండలిలో గట్టిగా పోరాడాలని నిర్ణయం తీసుకున్నారు. రైట్, ఇక వైసీపీ ఎల్పీ సమావేశం అయితే ముగిసింది. శాసనసభకు హాజరు కాకూడదని వైసీపీ నిర్ణయం తీసుకుంది. ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, కొద్దిసేపు క్రితమే తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జగన్ అధ్యక్షతన జరిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ప్రధానంగా ఎమ్మెల్యేలు ఈసారి కూడా శాసనసభ సమావేశాలకు హాజరు కాకూడదని నిర్ణయం తీసుకున్నారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కానీ స్పీకర్ ని కానీ కోరినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే స్పీకర్ ఈ అంశంలో ఎలాంటి సానుకూల నిర్ణయం కూడా తీసుకోలేదు. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత కొంతకాలంగా శాసనసభ సమావేశాలకు హాజరు కావడం లేదు. శాసనసభ సమావేశాలను బహిష్కరిస్తూ వస్తూ ఉన్నారు. కేవలం గవర్నర్ ప్రసంగం రోజు మాత్రమే శాసనసభకు హాజరవుతున్నారు. ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైనటువంటి నేపథ్యంలో నిన్న గవర్నర్ స్పీచ్ కు ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యారు. ప్రతిపక్ష నేత హోదా వరకు ఎలాంటి నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ఈ కూటమి ప్రభుత్వం చేసినటువంటి ప్రచారం ఏదైతే ఉందో ఈ ప్రచారాన్ని శాసన మండలి వేదికగా తిప్పికొట్టాలని జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. తిరుమల లడ్డు కల్తీ అనేది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగింది. ఈ అంశాన్ని గట్టిగా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి, శాసన మండలి వేదిక కూడా చెప్పాలంటూ కూడా ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి. అంతేకాకుండా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు ముందు ఏవైతే హామీలు ఇచ్చారో హామీలు ఇంతవరకు సక్రమంగా అమలు చేయడం లేదు కాబట్టి హామీలు అమలులో విఫలమైనటువంటి విషయాన్ని కూడా శాసన మండలి వేదికగా ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్పాలంటూ కూడా ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. దీంతో పాటు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి సరిగ్గా లేదు. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రుల ఇళ్లపైన దాడులు కావచ్చు, మాజీ ప్రజాప్రతినిధుల పైన దాడులు కావచ్చు, అదేవిధంగా వైసీపీ నేతలపై పడుతున్నటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో ఈ కేసులకు సంబంధించి కూడా శాసన మండలిలో ప్రభుత్వాన్ని నిలదీయాలంటూ కూడా శాసన మండలి సభ్యులకు జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. అదే సందర్భంలో కూటమి ప్రభుత్వ వైఫల్యాల పైన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరు కానప్పటికీ ఇటు ప్రజా సమస్యలను వివిధ మార్గాల ద్వారా ప్రజా సమస్యల పైన పోరాటం చేయాలంటూ కూడా ఎమ్మెల్యేలకు జగన్మోహన్ రెడ్డి అయితే దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా ఈసారి కూడా శాసనసభ సమావేశాలకు వైసీపీ వెళ్ళినప్పటికీ శాసన మండలిలో మాత్రం ఖచ్చితంగా తమ వాడిని గట్టిగా వినిపించాలి. ప్రతి అంశం పైన కూడా ఎమ్మెల్సీలు పూర్తి స్థాయిలో ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. ప్రభుత్వాన్ని అన్ని అంశాల్లో కూడా గట్టిగా నిలదీయాలని అయితే సూచించినటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ రమేష్.